హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మనం మొన్న నేచర్ బాక్స్ స్టోర్ కి వెళ్ళాం కదా. ఇది కవిత వాళ్ళ ఫామ్. ఇది కవిత అండ్ సతీష్ నా ఫ్రెండ్స్. ఈ ఫామ్ ఏ రకంగా చేస్తున్నారు, ఏ రకంగా అంటే సేంద్రియ ఎరువులతో పండిస్తున్నారు, ఏమేం మెథడ్స్ వాడుతున్నారు, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు వాడుతున్నారు అనేది సతీష్ మనకి వివరిస్తారు. నమస్తే అండి. యాక్చువల్లీ ఇది బియాండ్ ఆర్గానిక్స్ అంటాం. సేంద్రియ వ్యవసాయానికి అతీతమైనది ఇది. అంటే ఎరువులు మనం జనరల్ గా సేంద్రియం అని పిలవడం అలవాటు. మనకి సేంద్రియ వ్యవసాయం అనేది మనకి అలవాటులో ఉన్నది. ఇదేంటంటే బియాండ్ ఆర్గానిక్ మెథడ్ లో పండిస్తుంది. దీన్ని నేచురల్ ఫార్మింగ్ అంటారు. సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ సిస్టమ్ ఇది. ఇందులో ఏంటంటే మనం ఎటువంటి ఎరువులు వాడకుండా కేవలం ఆవుని ముఖ్యంగా తీసుకుంటాం. వ్యవసాయం అంటే ఆవునే అర్థం మాకు. ఆవుతోనే ఈ వ్యవసాయం అంతా జరుగుతుంది. కారణం ఏంటంటే ఆవు నుంచి వచ్చే ఆవు మూత్రం, ఆవు మయంతో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ గానీ, లేదంటే మినరల్స్ గానీ, మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇంక దేంట్లో కూడా దొరకవు. కాబట్టి ఫస్ట్ మనం పొలం కొనే ముందు కూడా ఆవు కొనమని చెప్తాం అందరికి. దాని ద్వారా వచ్చే ఆవు మూత్రం, ఆవు మయంతో మనం ఎరువులు తయారు చేస్తాం. ఇప్పుడు ఇంకొకటి సతీష్, మీరు ఇదంతా మహావృక్షాలు, వృక్షాలు ఈ పద్ధతులు ఉన్నాయి కదా, అదొకసారి చెప్పండి. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇదేంటంటే మామూలుగా మనం తోట అనగానే మామిడి తోటనో లేదంటే అరటి తోటనో తోటలు వేస్తాం. జనరల్ గా చేసే పద్ధతి. ఈ విధానంలో ఏంటంటే మొక్కకి దూరాన్ని ఒక 21 అడుగులు పెట్టుకుంటాం. 21 అడుగులు మొక్క పెట్టుకొని దాన్ని మహావృక్షాలు నాటుకుంటూ వస్తాం చుట్టూ. ఆ 21 మధ్య మహావృక్షాలు అయిన తర్వాత మధ్యలో ఒక మొక్క పాటుతాం. అది వృక్షాలు ఉంటాయి. దాని మధ్య మళ్ళీ చెట్లు ఉంటాయి. ఇవి ఎందుకంటే ఇట్లా పాతడం వల్ల ఏమవుతుందంటే ఒక చెట్టు ఇంకో చెట్టుకి ఫేవర్ చేస్తూ ఉంటది. కొన్నేమో మనకి హోస్టింగ్ ప్లాంట్స్ అంటాం, అవి హోస్ట్ చేస్తూ ఉంటాయి. అలాంటి ప్లాంట్స్ ని ఒక మొక్క హెల్ప్ అయ్యేటట్టుగా పాతడం వల్ల అన్ని మొక్కలు పెరిగి ఒక ఈకో బ్యాలెన్స్ ని డెవలప్ చేయడం అనేది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక మొక్క ఇంకో మొక్కకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాగని తీసుకుందాం. మహాగని తనంతట ఎదగలేదు. మహాగనికి పక్కన శ్రీగంధం ఉంది అనుకోండి. శ్రీగంధం తనంతట ఎదగలేదు. మహాగని ఎదగలేదు. దానికి పక్కన కంది వేసి అనుకోండి, పెరినియల్ కంది అంటాం దాన్ని. ఆ కంది గాని వేసిన ఏమవుతుందంటే ఈ కంది భూమిలోంచి వచ్చిన న్యూట్రియంట్స్ తీసుకొచ్చి ఈ మొక్కకు ఫీడ్ చేస్తుంది. సో అప్పుడు ఆ మొక్క బాగా ఎదుగుతుంది. అలానే ఇప్పుడు కొన్ని మొక్కలు అంటే కొన్ని మొక్కలకి ఎండ అవసరం లేదు. వాటికి లైట్ ఉంటే సరిపోదు, వెలుతురు చాలు. అలాంటి మొక్కలకి ఏం చేస్తామంటే వీటి మధ్యలో మనం మునగ వేస్తాం బాగా విరివిగా. మునగ వేయడం వల్ల ఏమవుతుంది, మునగ బాగా ఎదిగి దానికి నైట్రోజన్ అందిస్తుంది. ఈ పంట పొలానికి కావాల్సిన నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగేది మునగతోనే. సో ఆ మునగ మధ్యలో వేయడం వల్ల 2 రకాల లాభం. ఒకటి, మిగతా మొక్కలకి వ్యవసాయ పరంగా లాభం ఉంటుంది. దాంతో పాటు ఈ మునగ ఏం చేస్తుంది, ఫాస్ట్ గా మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. విత్ ఇన్ 9 months 8 months లోనే మనకి పంట చేతికి వచ్చేస్తుంది. అంటే ఈ వృక్షాలు, మహావృక్షాలు, ఫలజాతులన్నీ పైకి వచ్చి అవి చెట్ల నుంచి మనకి ఫ్రూట్ వచ్చే లోపలే మన వ్యవసాయదారుడికి అది ఇన్కమ్ వచ్చేస్తుంది. దాంతో పాటు కింద మనం 4 లేయర్లు ఉంచుకుంటాం. ఒక లేయర్ అంతా మొక్కలు చెట్లు పెట్టుకుంటే మిగతా లేయర్స్ లో బెడ్ల కింద తయారు చేసుకొని ఆ బెడ్ మీద మనం చివర్లో ఉల్లి పెడతాం. ఉల్లి పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ ఉల్లి అనేది చివర్లో ఉండడం వల్ల మనకు బాగా పంట బాగా వస్తుంది. దానిపైన క్యాబేజీ గానీ, గోబీ గానీ, ఇంక వేరే మొక్కలన్నీ కూడా మధ్యలో పెట్టుకుంటాం. తర్వాత దీంట్లోనే టమాటా పెట్టొచ్చు, వంకాయ పెట్టుకోవచ్చు, స్ట్రాబెర్రీ పెట్టాం మొదటి దశలో. ఇదంతా పెట్టుకొని దీన్ని డెవలప్ చేస్తాం. ఒక సంవత్సరాలు వచ్చేసరికి కొంచెం మొక్కలు పైకి ఎదిగి కొంత నీడ క్రియేట్ అవుతుంది కిందన. అప్పుడు దాని కిందన మనం స్ట్రాబెర్రీ లాంటివి మిగతావన్నీ కూడా మొక్కలు మార్చుకుంటూ వస్తాం. అంటే శీతల వాతావరణంలో ఉంటుంది. అయితే ఈ విధానంలో చేసినప్పుడు టెంపరేచర్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇక్కడ ఈ ఏరియాలో సంవత్సరం పోయిన తర్వాత వస్తే ఈ పర్టికులర్ ఫుడ్ ఫారెస్ట్ అంటాం దీన్ని. ఈ ఫుడ్ ఫారెస్ట్ లో ఉంటే మీకు టెంపరేచర్ బయట టెంపరేచర్ కంటే ఇక్కడ ఒక 5 to 6 degrees తక్కువ ఉంటుంది. ఆ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఆ టెంపరేచర్ వచ్చే అన్ని రకాల పంటలు కూడా పండుతాయి. ఓకే కవిత, ఇప్పుడు ఈ స్టోర్ లో మీరు పెట్టిన ఇక్కడ పండించిన సొరకాయలేనా? అన్ని కూడా మన ఆల్ వెజిటబుల్స్ అన్ని కూడా మన పంటలో పండించిన సొరకాయలు, బీన్స్, ఇందాక చూపించాను చిక్కుడు లాంటిగా ఉన్నాయి కదా, అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎలాంటి రసాయన ఎరువులు మీరు వాడరు? ఇప్పుడు నువ్వు వచ్చి చూసావు కదా, సో నేను చూసానండి ఇక్కడ స్వయంగా. అక్కడ మొత్తము గోమూత్రము, మొత్తం గో ఆధారిత ఎరువులు మాత్రమే ఇక్కడ వాడుతున్నారు. సతీష్, ఈ 5 layer సిస్టమ్ అంటే ఏంటి? అంటే 5 layer అంటే మామూలుగా మనం మొక్కలు పెట్టామంటే 1 ఎకరా పొలంలో ఎకరా పంట వస్తుంది. ఈ 5 layer సిస్టమ్ వల్ల ఏంటంటే
రైతు అనే వారికి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయడం 5 లేయర్ సిస్టమ్. ఈ 5 లేయర్ లో బెడ్ క్రియేట్ చేస్తాం, కాలువ క్రియేట్ చేస్తాం. కాలువ అనేది ఏంటంటే కాలువ బెడ్ క్రియేట్ చేయడం వల్ల ఈ కాన్సెప్ట్ వల్ల లాభం ఏంటంటే ఎప్పుడైతే బెడ్ మీద మట్టి ఉందో ఆ మట్టికి అంటే తేమ ఎక్కువగా ఎంత కావాలో అంతే ఉంటుంది మధ్య దాంట్లో. లేకపోతే ఎక్కువ నీళ్ళు అయినా సరే మొక్క చనిపోతుంది, నీళ్ళు లేకపోయినా మొక్క చనిపోతుంది. బెడ్ మీద ఉండడం వల్ల మొక్కకు కావాల్సినంత నీళ్ళు దాని వేళ్ళకి కావాల్సిన ఆ వేరు వ్యవస్థకి ఎంతైతే నీరు కావాలో అంత ఉండే అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తుంటే వృక్షాలు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఈ వృక్షాలు అయిపోయిన తర్వాత మిగతా బెడ్ మీద 4 లేయర్లో రకరకాల మొక్కలు పెట్టుకుంటాం. వాటిలో ఎటువంటి ముఖ్యంగా మనం పెట్టుకునేవి ఏంటంటే మిర్చి పెట్టుకోవచ్చు, టమాటో పెట్టుకోవచ్చు, తర్వాత ఉల్లి పెట్టుకోవచ్చు, పసుపు, అల్లం లాంటివి సైడ్ బెడ్ లో పెట్టుకుంటాం. పై బెడ్ల మీదకి వచ్చేసరికి క్యాబేజీ గానీ లేదా గోబీ గానీ పెట్టుకుంటాం. అలా పెట్టుకోవడం వల్ల ఒక మొక్క వల్ల ఇంకో మొక్క హెల్ప్ జరిగి పంట బాగా వస్తుంది. ఓకే, చూసారు కదా, ఇదంతా రసాయనాలు లేకుండా గో ఆధారిత ఎరువులతో మాత్రమే పండించిన పంటలు, ఫాలేకర్ పద్ధతిలో పండించిన పంటలు, వృక్షాలు, చిన్న చిన్న మొక్కలు, ఇలాంటి పద్ధతిలో 5 రకాల బెడ్ ఈ స్టైల్లో చేసిన ఈ పద్ధతులతో పండించిన పంట. కాబట్టి మీరు వీళ్ళ నేచర్స్ బాక్స్ లో కూరగాయ కొన్నా కూడా క్షేమంగా ఉంటారు. థ్యాంక్ యూ కవిత అండ్ సతీష్.